ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక శుభవార్త. ఈ యొక్క జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు జస్ట్ మీరు 4 అవర్స్ వర్క్ మాత్రమే చేస్తే సరిపోతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ల్యాప్టాప్ కానీ సిస్టమ్తో పాటు మొబైల్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుంది అండ్ ఫర్దర్గా మీకు ప్రమోషన్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం, మీ అందరికీ తెలిసిందే. అయితే చాలామంది ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోలేదు, ప్రతి ఒక్కరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్ కానీ, బ్యాంక్, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్, టీచర్ జాబ్స్, ఇలా ప్రతి జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉన్నాయి. కేవలం 499కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉన్నాయి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అందిస్తున్నాము. సో ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. అయితే ఒక జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే రీసెంట్లీగా మనకి దేశవ్యాప్తంగా 28,740 జీడీఎస్ ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కదా. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా బీపీఎం అలాగే ఏబీపీఎం డాక్ సేవక్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ చూడండి, నోటిఫికేషన్కి సంబంధించి మనకి రీసెంట్లీగా ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది న్యూస్ పేపర్లో. తపాలా శాఖలో కొలువుల మేళ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది. అయితే ఈ యొక్క బీపీఎం కానీ ఏబీపీఎంకి సంబంధించి కానీ మీరు ఏ పోస్ట్కి సెలెక్ట్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోను ఖాళీలు ఉన్నటువంటి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీరు రోజుకి 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది. అంటే మనకి ఇక్కడ సాలరీ అనేది ఏ విధంగా పే చేస్తారంటే టీఆర్సీఎస్ స్లాబ్ ప్రకారం మీకు టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్సెస్ ప్రకారం మీకు సాలరీ అనేది ఉంటుందన్నమాట. అయితే మీరు బీపీఎం పోస్ట్కి సెలెక్ట్ అయితే ఎగ్జాక్ట్గా మీకు ఇన్ హ్యాండ్ సాలరీ వచ్చేసి ఎంత వస్తుందంటే దాదాపు మీకు 17,000 నుంచి 18,000 వరకు వస్తుంది బీపీఎం పోస్టులకి అయితే. అండ్ ఇంకా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ కానీ డాక్ సేవకి 2 రకాల ఉద్యోగాలకు వచ్చేసి ఏంటంటే 15 నుంచి 16,000 మధ్యలో సాలరీ అనేది ఉంటుంది. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అన్ని అలవెన్సెస్ అండ్ డిడక్షన్స్ పోను మీకు ఆ విధంగా సాలరీ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్కి సంబంధించి ఐపీబీపీకి సంబంధించినటువంటి సేవలకి ప్రోత్సాహకాల రూపంలో అందిస్తారు. ఆ సేవల విలువల ప్రకారం ఇన్సెంటివ్స్ ఆధారపడి ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. అంటే మీకు ఇక్కడ ఆ యొక్క సాలరీ అనేది ఈ విధంగా ఉంటుందంటే టీఆర్సీఎస్ లా ప్రకారం మీకు అడిషనల్గా ఇన్సెంటివ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారంట. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి, అంటే ఇక్కడ మీకు పోస్ట్ ఆఫీస్లో మీరు అక్కడ రెగ్యులర్గా డ్యూటీస్ని మీరు పర్ఫామ్ చేయడానికి ల్యాప్టాప్ అలాగే కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లని తపాలా శాఖ వాళ్ళే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. సో యొక్క డివైజెస్ ద్వారానే మీరు అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చినటువంటి కొత్త డివైజెస్ ద్వారానే మీరు ఇక్కడ వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి మీరు ఏ లొకేషన్లో అయితే పోస్టింగ్ వస్తుందో ఆ లొకేషన్కి నియర్ బై ఉన్నట్లయితే మీకు కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకి ప్రజెంట్ తెలుగు స్టేట్స్కి సంబంధించి టోటల్గా 2 స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలుపుకుంటే 1,669 వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. కాబట్టి మీరు 2 తెలుగు రాష్ట్రాలు కనుక మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అప్లై చేసుకోవాలనుకుంటే మినిమం మీకు 94% ఎబోవ్ అనేది ఎవరికైతే ఎస్ఎస్సీలో ఉంటాయో సో వాళ్ళు ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మీకు అందరికీ తెలిసిందే కట్ ఆఫ్ అనేది మనకి ఆ రేంజ్లోనే ఉంటుంది. తెలంగాణతో కంపేర్ చేస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉంటుంది కట్ ఆఫ్ అనేది. కాబట్టి ఒకవేళ మీరు తెలంగాణ వాళ్ళైతే మాత్రం నేను చెప్పినటువంటి పర్సంటేజ్ ఎబో కనుక ఉన్నట్లయితే మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే డెఫినెట్గా మీరు మన స్టేట్లోనే ట్రై చేయండి. మీరు తర్వాత ఒకవేళ మీరు దానికంటే తక్కువ పర్సంటేజ్ ఉంటే మాత్రం ఇక్కడ మీరు అప్లికేషన్ చేసి వేస్ట్ అయితే అవుతుంది. అయితే ఒక బీపీఎం అలాగే ఏబీపీఎం డాక్ సేవకి సంబంధించి పోస్టులకి సెలెక్ట్ అయితే అసలు మనకి పోస్ట్ ఆఫీస్లో ఏం వర్క్ ఉంటుంది అంటే చూసినట్లయితే ఇక బీపీఎంకి సంబంధించి మాత్రం మీకు మొత్తం పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీస్లోనే వర్క్ ఉంటుంది. అయితే ఏబీపీఎంకి సంబంధించి మాత్రం మీకు కొంచెం అవుట్ సైడ్ వర్క్ అనేది ఉంటుంది. అమ్మాయిలకైతే బీపీఎం అనేది బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి డెఫినెట్గా మీకు ఒకవేళ వస్తే మాత్రం వదులుకోకండి. ఎందుకంటే ఈ యొక్క జాబ్ అనేది మీరు ఇంకో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది. ఏ విధంగా అంటే జస్ట్ మనకి డైలీ 4 to 5 అవర్స్ వర్క్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మిగతా టైంలో మీరు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా మీకు ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ అనేది వస్తుంది. సో దాంతో మీకు ఇతర ఖర్చులు అనేవి సేవ్ అవుతూ ఉంటాయి, అటు మీకు జాబ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మంచి జాబ్ కొట్టడానికి కూడా ఈ యొక్క జాబ్ అనేది హెల్ప్ అయితే అవుతుంది. ఆ విధంగా మీరు ఈ యొక్క జాబ్ అనేది యూటిలైజ్ అనేది చేసుకోవచ్చు. బీపీఎంకి సెలెక్ట్ అయితే మీరు ఏం చేయాలంటే
మీరు రెగ్యులర్గా పోస్ట్ ఆఫీసులో మనకి రోజువారీ పనులు అనేది చేయాల్సి ఉంటుంది. లైక్ మనకి ఐపీబీపీకి సంబంధించి సర్వీస్ని ప్రొవైడ్ చేయడము, పోస్ట్ ఆఫీస్కి సంబంధించి స్కీమ్స్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడము. ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా ఆధార్ సర్వీసెస్ అయితే స్టార్ట్ చేశారు రీసెంట్లీగానే, లాస్ట్ 20 days బ్యాక్. ఆ డ్యూటీస్ని కూడా మీకు అలా చెప్తే ఆ డ్యూటీస్ని కూడా మీరు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు చేసేటువంటి పోస్ట్ ఆఫీస్లో ఒక్కరే బీపీఎం కనుక ఉన్నట్లయితే ఆ యొక్క బ్రాంచ్కి సంబంధించి కొంచెం రెస్పాన్సిబిలిటీ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. అవసరమైతే ఏ బీపీఎం ఒకవేళ లేకుంటే ఆ లొకేషన్లో మీరే ఆ డ్యూటీస్ని కూడా చేయాల్సి ఉంటుంది. పై అధికారులు ఎవరైతే ఉంటారో ఆ పోస్ట్ ఆఫీస్లో వాళ్ళు ఇంకేమైనా ఎక్స్ట్రా వర్క్ చెప్పినా కూడా మీరు చేయడానికి రెడీగా ఉండాలన్నమాట. ఏ బీపీఎంకి సంబంధించేమో వేరే ఉంటుంది వర్క్ కొంచెం. సో ఏంటంటే వీళ్ళు స్టాంపులు, స్టేషనరీ అనేది ఐటమ్స్ అనేవి వీళ్ళు విక్రయించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంటింటికి మీరు లెటర్స్, పార్సల్స్ అనేవి పంపించడము, అకౌంట్ ఆఫీస్తో మెయిల్ మార్పిడి చేయడము, అలాగే ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్కి సంబంధించి చూసుకోవడము. బీపీఎంకి మీరు హెల్ప్ఫుల్గా అయితే ఉండాలి, అంటే బీపీఎంకి సంబంధించి వర్క్లో మీరు హెల్ప్ఫుల్గా అయితే ఉండాలి. బీపీఎం లేనప్పుడు మీరు ఆ బీపీఎంకి సంబంధించి డ్యూటీస్ని కూడా మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. అంతేకాకుండా పై ఆఫీసర్స్ ఏదైనా వర్క్ అప్పగిస్తే అది కూడా మీరు చేయాలి. సో ఈ విధంగా మనకి బీపీఎంకి సంబంధించి వర్క్ ఉంటుంది, ఏబీపీఎంకి సంబంధించి వర్క్ ఉంటుంది. డాక్ సేవకి సంబంధించి కూడా సేమ్ మనకి ఏబీపీఎంకి రిలేటెడ్ వర్క్ అనేది ఇస్తారనమాట. అమ్మాయిలకి మాత్రం బెస్ట్ అంటే బీపీఎం పోస్ట్, అబ్బాయిలకి వచ్చేసి ఏబీపీఎం, బీపీఎం రెండు కూడా సూటబుల్ అవుతాయి. ఎందుకంటే బయట తిరగడం అనేది కొంచెం అబ్బాయిలకి అయితే సూటబుల్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో మీకు కనుక దాన్ని బట్టి మీరు ఆ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి సో మీరు ప్రిఫరెన్సెస్ కూడా పెట్టుకోవచ్చు. అయితే ఒక పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి బీపీఎం కానీ ఏబీపీఎంకి సంబంధించి కానీ మీరు ఏ పోస్ట్కి సెలెక్ట్ అయినా కూడా నేను ఇంతవరకు సాలరీస్ చెప్పాను కదా. అయితే మీకు ఫర్దర్గా ఫ్యూచర్ పరంగా ప్రమోషన్ ఆపర్చునిటీస్ అనేవి ఈ జాబ్స్కి ఎలా ఉంటాయంటే, మీరు ఒకవేళ జీడీఎస్గా జాయిన్ అయిన తర్వాత జాబ్లో ఆ జాయిన్ అయినటువంటి డేట్ నుంచి ఎగ్జాక్ట్గా మీరు 3 years అనేది సర్వీస్ చేయాలి. 3 years సర్వీస్ చేసిన తర్వాత మీరు ఎంటీఎస్గా ప్రమోషన్ పొందడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మరి డైరెక్ట్గా ఎంటీఎస్ అనేది ప్రమోషన్ పొందడానికి ఛాన్స్ ఉండదు. కాకుంటే ఏంటంటే మీకు ఇంటర్నల్గా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళే. ఆ యొక్క ఎగ్జామ్ అనేది రాసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఎంటీఎస్గా ప్రమోషన్ అనేది పొందొచ్చు. సో ఆ విధంగా మనకి ఇక్కడ జీడీఎస్ వాళ్ళకి ఎంటీఎస్గా ప్రమోషన్ పొందడానికి జస్ట్ మీరు 3 years సర్వీస్ చేసిన తర్వాత ఎగ్జామ్ అనేది పెడతారు. ఎగ్జామ్లో మీరు మంచి స్కోర్ సాధించినట్లయితే ఎంటీఎస్గా మీరు ప్రమోషన్ అనేది పొందొచ్చు. ఎంటీఎస్కి ప్రజెంట్ అయితే దాదాపుగా 33 above సాలరీ అనేది ఉంది. ఫర్దర్గా మీకు ఇంకా ఇంక్రీజ్ అవుతూనే వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ కాబట్టి ఫర్దర్గా మంచి సాలరీస్ అయితే ఉంటాయి. అలాగే మీరు ఒకవేళ జీడీఎస్గా 5 years సర్వీస్ చేస్తే, అంటే మీరు 3 years కాకుండా 5 years సర్వీస్ చేస్తారనుకోండి, అప్పుడు మీరు పోస్ట్ మ్యాన్ కానీ మెయిల్ గార్డ్కి సంబంధించి కానీ పోస్టులకి మీరు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. వీటికి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెడతారు, అంటే అందరికీ ఉండదు ఇది, ఓన్లీ ఆ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళకి జీడీఎస్కి వాళ్ళకి మాత్రమే ఇక్కడ ప్రమోషన్ ఆపర్చునిటీస్ కోసం ఇక్కడ ఈ యొక్క ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మీ ఇక్కడ ఇక జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే ఫర్దర్గా మీకు ఎంటీఎస్గా ప్రమోషన్ పొందొచ్చు, లేదంటే పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్కి సంబంధించి కూడా మీరు ప్రమోషన్ పొందేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ 12th ఎడ్యుకేషన్ చేస్తే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి, మీరు జాయినింగ్ డేట్ చూడండి. సో మీరు 2022 బిఫోర్ జాయిన్ అయినట్లయితే ఈ యొక్క రూల్ అనేది వర్తిస్తుంది. 2022 తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం 8 years సర్వీస్ చేస్తే పోస్టల్ అసిస్టెంట్ కానీ సార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించి కానీ ప్రమోషన్ పొందడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది మనకి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రమోషన్స్కి సంబంధించి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది.